బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను నిరసిస్తూ ఎన్ఎస్యుఐ నాయకులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దహనం చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణను అవమానపరిచేలా ఉందని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి ఆరోపించారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీ కూడా తెలంగాణ పట్ల తన అక్కసును వెళ్లగక్కడం హాస్యాస్పదంగా ఉందని ఎన్ఎస్యుఐ జాతీయ నాయకులు కోట దుర్గరాజ్ చెప్పారు. నా పేరు డాక్టర్ కందుల మధు, తెలంగాణ జాగృతి స్టేట్ సెక్రటరీ. ఇవాళ పార్లమెంటు సాక్షిగా తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్రం పైన విషయం కక్కిండు. నీకు మెదడు పనిచేస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. వేల మంది విద్యార్థుల అమరవీరుల త్యాగాలతో మీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మా నెత్తురు పోసుకొని ప్రత్యేక రాష్ట్రంగా ఏళ్ల తరబడి పోరాడానికి ప్రతిగా మా రాష్ట్రాన్ని సంపాదించుకుంటే ఇవాళ పార్లమెంటు సాక్షిగా పాకిస్తాన్తో పోలుస్తున్నటువంటి తేజస్వి సూర్య నీకు ఇప్పుడు ప్రస్తుతానికైతే పిండం పెడుతున్నావు. నువ్వు భవిష్యత్తులో కనుక ఇదే అహంకారంతో మాట్లాడితే నిన్ను మీ పార్టీని తెలంగాణలో బొందబెడతాం. దేశ రాజకీయాలలో ఉంటూ దేశ రాజకీయాల ప్రజలకి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నావు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మీద మీరు పార్లమెంటు పెట్టబోయే బిల్లుల్ని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రం మీద విషయం కక్కుతున్నావు. మేము ముక్కుసూటిగా అడుగుతున్నాం. వేలాది మంది విద్యార్థుల ప్రాణత్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణలో మీకు పార్లమెంటు స్థానాలు కూడా వచ్చినాయంటే అది వేల మంది విద్యార్థుల ప్రాణత్యాగం. కానీ మతోన్మానమైనటువంటి బీజేపీ పార్టీ దీని మీద తక్షణమే స్పందించాలి, అతని పార్టీ నుంచి బహిష్కరించాలి. పార్లమెంటులో కూడా అతని పైన చర్యలు తీసుకునే విధంగా తీసుకోకపోతే భవిష్యత్తులో తెలంగాణ ప్రజల పక్షాన జాగృతి పక్షాన